తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం. నేను వారికి నెమ్మది కలుగజేతును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, నెమ్మదిలేని కుటుంబాలుగాని వ్యక్తులుగాని ప్రపంచంలో ఉండనే ఉండరు. ఎందుకంటే వారి యొక్క పరిస్థితులను బట్టి, అనగా సమాజంలో వారు జీవించే విధానంలో ఏదో ఒక తప్పిదము చేసి అవమానంతో తలదించుకునే విధంగా అయిపోయి దిక్కుతోచక నెమ్మదిలేక నెత్తినోరు బాదుకుంటారు. అది భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, లేదా నీ ఇరుగు పొరుగు వారి ద్వారా కావచ్చు. మరి నెమ్మది కావాలంటే ఏం చెయ్యాలి అని గమనిస్తే వాక్యం చెబుతుంది, దేవుని ఉపదేశమును అంగీకరించినట్లయితే సురక్షితంగా ఉండగలరు. అప్పుడు వారు కీడు వచ్చినా భయపడక నెమ్మది కలిగి ఉంటారు అని. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఈ నెమ్మదిని అనుగ్రహించువాడు కేవలం యేసయ్య మాత్రమేనని, ఆయన చేతులు నీవైపు చాచే ఉన్నవని తెలుసుకుని ప్రభువైపు తిరిగి దేవుని మాటను అంగీకరించి ప్రభుకృపను బట్టి నెమ్మదిని పొందుకొనుము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.